దేవుని ఉద్దేశం పట్ల సంపూర్ణ విధేయత. ఏ విధము చేతనైనను కొందరిని రక్షింపవలనని అందరికీ అన్ని విధముల వాడనై ఉన్నాను. 2 కొరింథీ 9:22. నేను మిమ్మును ఏర్పరచుకుని నియమించితిని. యోహాను 15:16 అని యేసు చెప్తున్నాడు. నీవు దేవుణ్ణి ఎన్నుకోవడం కాదు గాని ఆయనే నిన్ను ఏర్పరచుకుని నియమించుకున్నాడు. దేవుడు నిన్ను తన కొరకు ఏర్పరచుకోవడానికి ఆయన ఏం చేయాలో అది చేస్తాడు. దేవుడు నిన్ను ఏర్పరచుకోవడంలో ఆయనకున్న ఉద్దేశం ఒకటే. ఆయనకు నీవు కావాలి. దేవుడు మనల్ని క్రీస్తు అనే బండ మీద నిలబెట్టినట్టుగా అనేకుల్ని క్రీస్తు అనే బండ మీద నిలబెట్టడానికి ఆయనకు మనం కావాలి. దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఆయన పిలుపునందుకున్న నీవు కుడికి గాని ఎడమకు గాని ద్వితీయోపదేశకాండం 28:13 తిరగడానికి వీల్లేదు. పిలుపునందు కొనకు పూర్వము నీవు ఊహించని కార్యాన్ని దేవుడు నిన్ను పిలిచిన తర్వాత నీ ద్వారా చేస్తాడు. ఆయన ఇతరుల ద్వారా చేయని కార్యాలని నీ ద్వారా చేస్తాడు. ఆయన నిన్ను ఎలా వాడుకుంటాడో అలాగే వాడుకోనివ్వు. మన చుట్టూ అరకొర పరిస్థితులు ఉన్నప్పటికీ దేవుని బిడ్డలమైన మనము ఆయనకు తగిన వారిగా జీవించడం నేర్చుకోవాలి. పరిస్థితి కొంచెం మెరుగ్గా ఉన్నట్లయితే బాగుండేదని చెప్పరు. దేవుడు అతి సాధారణమైన వారిని ఎన్నుకుని తన మహోన్నత ఉద్దేశం కొరకు వారి ద్వారా అసాధారణమైన కార్యాలని జరిగిస్తాడు. మన మనసులోని ఆలోచనలు, మన హృదయంలోని అనుభూతులు సరైన దృక్పథం చుట్టూ తిరగకపోయినట్లయితే మన దృష్టి దేవుని మీద నుంచి ప్రక్కకు మళ్ళుతుంది. అనేకులు తమ సొంత ఆలోచన ప్రకారము సేవ చేయాలనుకుంటారు. అయితే సేవ దేవుని మహోన్నత ఉద్దేశం కొరకు ఆయన కృపను బట్టి చేసే సేవగా ఉండాలి.